కాలము భగవంతుని యొక్క స్వరూపం. ఈ సృష్టిలో అత్యంత బలమైనది ఏది అంటే కాలమే. కాలమునకు సమస్త జీవరాశి వశపడవలసినది. కాలమునకు లొంగకుండా బ్రతకగలిగినది ఈ సృష్టిలో ఏదీ లేదు. అందుకే శ్రీరామాయణంలో కాలం గురించి చెప్తూ మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ అంటారు వాల్మీకి మహర్షి. కాలోహి దురతిక్రమ, కాలమును దాటడం అనేటటువంటిది, కాలాన్ని తనకి వశం చేసుకోవడం అనేటటువంటిది, కాలము కదలకుండా చెయ్యగలిగినటువంటి స్థితి లోకంలో ఎవరికీ ఉండదు. ఎక్కడో సతీ అనసూయ లాంటి వాళ్ళు కోట్లకి కోట్లలో ఒక్కరు ఉండవచ్చుగాక, కానీ సాధారణ సిద్ధాంతంలో అందరూ కాలమునకు వశపడవలసినదే. కాలమునందు పుడతారు, కాలమునందు పెరుగుతారు, కాలమునందే శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. అందరూ కాలమునకు వశపడి ఉంటారు. కానీ ఎవరు భగవంతుడిచ్చినటువంటి జీవితము అనబడేటటువంటి శరీరంతో ఉండగలిగినటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాడో వాడు తన శరీరాన్ని విడిచిపెట్టేసిన తరువాత కూడా కీర్తి శరీరుడుగా నిలబడిపోతాడు. ఆయనకి కీర్తియే శరీరం అవుతుంది. ఆయన కాలంతో సంబంధం లేకుండా యుగాలు దాటిపోయినా కూడా కొన్ని కోట్ల మందిని ప్రోత్సాహపరచగలిగినటువంటి వాడై, ఆదర్శనీయుడై, ఎంతోమందికి ప్రేరణ ఇవ్వగలిగినటువంటి జీవన విధానము కలిగినటువంటి వాడై జీవితంలో నిలబడిపోతాడు. అందుకే మనుష్యుని జీవితంలో అన్నిటికన్నా అత్యంత ప్రధానమైనదిగా చెప్పబడినది ఏది అంటే కాలము యొక్క విలువని గుర్తించడం, ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఎవడు కాలము యొక్క విలువని గుర్తించలేడో, ఎవడు కాలాన్ని సద్వినియోగం చేసుకోలేడో వాడు కాలగర్భమునందు కలిసిపోతాడు. ఆ జీవితం ఏ విధంగానూ ఉపయోగకరం కాదు. తనని తాను ఉద్ధరించుకోవడానికి పనికిరాదు, ఎవరిని ఉద్ధరించడానికి పనికిరాదు. అలా కాకుండా అసలు కాలము యొక్క విలువ తెలిసి ఉండాలి. అందుకే ఋషులు కాలానికి అంత విలువనిచ్చి కాలాన్ని అనేక రకాలుగా విభాగం చేశారు. సంవత్సరాన్ని ఒక ప్రమాణం చేశారు. మళ్ళీ సంవత్సరంలో ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండుగా విడదీశారు. దక్షిణాయనం అంతా భగవంతుణ్ణి ఉపాసన చెయ్యవలసిన కాలము అని నిర్ణయం చేశారు. మళ్ళీ దాన్ని ఒక నెలగా విభాగం చేశారు. మళ్ళీ ఆ నెలని శుక్లపక్షము కృష్ణపక్షము అని విభాగం చేశారు. మళ్ళీ ఆ పక్షంలో ఒక రోజుని తిథి అని నిర్ణయం చేశారు. మళ్ళీ ఆ తిథిని పగలు రాత్రి అని విభాగం చేశారు. ఎన్ని విభాగాలు చేసినా దాని యొక్క ప్రయోజనం ఏమి అంటే ఆ కాలాన్ని ఎన్ని రకాలుగా నువ్వు గుర్తించగలవో, కాలము యొక్క వైభవాన్ని ఎంత బాగా గుర్తించగలవో దాని చేత మనిషి సమున్నతమైనటువంటి స్థానాన్ని పొందగలుగుతాడు. అందుకే కేవలంగా కార్యాన్ని చేయడం గొప్ప కాదు, కాలమునందు ఎప్పుడు ఏ పని చెయ్యాలో అప్పుడు ఆ పని చేసిన వాడెవరో వాడే పొందవలసినటువంటి స్థితిని పొందుతాడు. శ్రీరామాయణంలో ఒక మాట అంటారు, కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. సత్పురుషులైనటువంటి వాళ్ళు కోపానికి వశులు కారు, కానీ వాళ్ళు కూడా కోపాన్ని పొందుతారు. ఎవరిని చూస్తే కోపం వస్తుంది అంటే కర్తవ్యమకృతం కార్యం, పని చెయ్యడం గొప్ప కాదు, ఏ పని ఎప్పుడు చెయ్యాలో ఆ పని అప్పుడు చేసిన వాడెవరో వాడు ధన్యుడు. అలా కాకుండా ఒకప్పుడు చెయ్యవలసిన పనిని వేరొకప్పుడు చేసినటువంటి వాడు అంటే కాలమునందు విలంబము, ఆలస్యం చేసేటటువంటి వాడెవరో, సమయానికి చెయ్యని వాడెవరో వాణ్ణి చూస్తే సత్పురుషులకు కూడా ఆగ్రహం కలుగుతుందిట. అంటే కాల విభాగమునందు ఎప్పుడు ఏ పని చెయ్యాలో తెలుసుకుని అప్పుడు ఆ పని చెయ్యవలసి ఉంటుంది. సాక్షాత్ భగవంతుడే అవతారం తీసుకుని నరుడిగా రామచంద్రమూర్తిగా వచ్చినా ఆయనని నిద్ర లేపవలసి వస్తే ఆ కాలమునందు అతను చెయ్యవలసినటువంటి పనిని విశ్వామిత్రుడు గురువుగా జ్ఞాపకం చేశాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అన్నాడు. ఇప్పుడు సూర్యోదయం అవుతోంది.
సూర్యోదయాత్ పూర్వం నువ్వు నిద్రలేచి సంధ్యావందనాది కార్యక్రమాల్ని పూర్తి చెయ్యాలి. కాబట్టి రామ, ఉత్తిష్ట నరశార్తూల, నరులకు ఆదర్శవంతమైన జీవితాన్ని గడపవలసినటువంటి వాడా, ఓ రామ నిద్రలేచి ఇప్పుడు నువ్వు చెయ్యవలసినటువంటి సంధ్యాది కార్యక్రమాల్ని నిర్వహించు అంటాడు. కాలంలో ప్రధానమైనటువంటి విషయం ఏది అంటే దాన్ని సద్వినియోగం చేసుకోవడం. మరి కాలాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేని స్థితిని పొందుతారు అంటే దానికి రెండు ప్రధానమైనటువంటి ప్రతిబంధకములు ఉంటాయి అని. ఒకటి సోమరితనం, రెండు లోభకారకమైనవి మోహకారకమైనవి ఏ ఉంటాయో వాటికి వశపడిపోవడం. ఈ రెండు విషయముల చేత అందరూ ఒకే స్థానాన్ని పొందలేరు. ఒక తరగతి గదిలో 100 మంది విద్యార్థులుంటే వర్షం పడినప్పుడు ఎలా పడుతుందో అలాగే గురువుగారు 100 మందికి ఒకలాగే పాఠం చెప్తారు తప్ప అందులో కొంతమంది విద్యార్థులకి పాఠం బాగా అర్థమయ్యేటట్టు, కొంతమందికి అర్థం కాకుండా ఉండేటట్టు, కొంతమందికి వినపడేటట్టు, కొంతమందికి వినపడకుండా ఉండేటట్టు పాఠం ఎప్పుడూ చెప్పరు. కానీ అందరూ పెద్ద పెద్ద అధికారులు ఎందుకు కాలేకపోతున్నారు? అందరూ శాస్త్రవేత్తలు ఎందుకు కారు? అందరూ కొన్ని కోట్ల మందికి ఆదర్శప్రాయులుగా ఎందుకు బ్రతకలేకపోతున్నారు? అంటే గురువుగారు చెప్పినటువంటి పాఠాన్ని పరమశ్రద్ధాభక్తులతో వింటున్నవాడెవడు? ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నవాడెవరు? ఆవు పాలు పితకడం గొప్ప కాదు. ఆవు పాలు పితికేటప్పుడు 2 మోకాళ్ల మధ్యలో పెట్టుకున్నటువంటి పాత్ర ఆ ఆవు యొక్క శిరముల క్రిందకే ఉన్నదా లేదా, శిరముల నుండి స్రవిస్తున్నటువంటి పాలు ఒక చుక్క కూడా పక్కన పడకుండా కుండలోనే పడుతున్నాయా లేదా అన్న విషయంలో జాగ్రత్త పడినవాడెవరో వాడే ఆవు పాలు పితకగలిగినటువంటి వాడు. కేవలం కుండ మోకాళ్ల మధ్యలో పెట్టుకుని ఎవరి వంకో చూసి మాట్లాడుతూ శిరములు పట్టుకు లాగితే ఆ పాలు నేలపాలైపోతాయి. గురువుగారి దగ్గర కూర్చుని వింటున్నప్పుడు తదేక దృష్టితో ఆయన చెప్తున్నటువంటి మాటలను మాత్రమే పట్టుకుని చెవులనేటటువంటి కుండలోకి ఆ పాలని పితుక్కుంటున్నవాడెవరో వాడు మాత్రమే ధన్యాత్ముడు. ఏ కాలమునందు ఏ పని చెయ్యాలో ఆ పని చెయ్యాలి. ఎవడు తరగతి గదిలో అలా కూర్చోగలడో వాడే సమున్నత స్థానాన్ని పొందుతాడు. కాలమునకు ప్రతిబంధకము ఆకర్షణీయమైనటువంటి విషయాలు మనసుని లోభ పెడతాయి, మనసుని మోహ పెడతాయి. చూడండి, ఏదో ఇవాళ ఇది చదువుకుందాం 1 గంట సేపు అనుకుంటాడు, కానీ ఈలోగా ఓ క్రికెట్ మ్యాచ్ వస్తుంది, లేకపోతే ఏదో తనకిష్టమైనటువంటి సినిమా ఒకటి వస్తూ ఉంటుంది, లేదా తనకిష్టమైనటువంటి ఒక నటుడితోటి ఏదో ఒక ఇంటర్వ్యూ ప్రసారం అవుతూ ఉంటుంది. అతను తర్వాత చదువుకుందామని చెప్పి దీన్ని చూస్తూ కూర్చుంటాడు. కాలం అయిపోయింది, ఇక ఆ కాలము తిరిగి రాదు. అందుకే కాలాన్ని యమునా నదితో సంకేతిస్తారు. కాలానికి ముందుకు వెళ్ళడం తెలుసు తప్ప కాలాన్ని వెనక్కి తీసుకురాగలిగిన శక్తి లేదు. అది వెనక్కి తిరిగి రాదు. వెనక్కి తిరిగి రాదు కాబట్టి వెళ్ళిపోయిన కాలం వెళ్ళిపోయింది. ఇలా ప్రతిరోజు ఏదో ఒక కారణానికి ఆకర్షితుడై ఏది చెయ్యాలనుకుంటున్నాడో అదొక్కటే చెయ్యడు. ఏది నేను చెయ్యాలని సంకల్పం చెయ్యడో అది మాత్రం చేస్తూ ఉంటాడు. చిట్ట చివరికి ఫలితం ఏమవుతుంది అంటే, ఏ తరగతి గదిలో కలిసి తాను ఇతర విద్యార్థులతో చదువుకున్నాడో అందులోనే ఒక విద్యార్థి ఒక 10 సంవత్సరాలు పోయేటప్పటికీ ఒక 70 లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి మంచి కారులో చక్కటి భార్యతో కలిసి సిగ్నల్ లైట్ పడితే ఆగుతాడు. ఆ పక్కనే ఇంకా ఉద్యోగాన్ని వెతుక్కుంటూ ఒక సైకిల్ మీద ఈ పక్క విద్యార్థి ఆగుతాడు. కిటికీ అద్దంలోంచి చూసి, ఒరే బాగున్నావా అని అడుగుతాడు. వాడు కిటికీ అద్దం దింపి కారులోంచి అంటాడు, ఎరా ఇప్పటికైనా అసలు నువ్వు చెయ్యవలసిన పని సక్రమంగా అనుకున్న సమయానికి చేయడం అలవాటు చేసుకున్నావా, అలాగే ఉండిపోయావా అని అడుగుతాడు. ఇద్దరూ కలిసే చదువుకున్నారు, ఇద్దరికీ తండ్రి ఒకలాగే కట్టాడు ఫీజులు, ఇద్దరి తండ్రులు వృద్ధిలోకి రావాలనే కోరుకున్నారు. వాడు 70 లక్షల కారులో ఎలా వెడుతున్నాడు, వాడు అంత సమున్నత స్థానానికి ఎందుకు చేరాడు, పక్కవాడు సైకిల్ మీద ఎందుకు నిలబడిపోయాడు? ఒక్కటే కారణం, ఆ సమయమునందు దృష్టి పెట్టవలసిన వాడు దృష్టి పెట్టలేదు. విద్యార్థి దశలో అత్యంత కీలకమైనటువంటి కాలం ఏది అంటే 10వ తరగతి నుంచి ఆ తరువాత వచ్చేటటువంటి కాలం అత్యంత విలువైనటువంటి కాలం.
ఆ కాలంలో ఏ ఒక్క క్షణాన్ని దుర్వినియోగం చేసినా కూడా ఒక్క ర్యాంక్ తేడా వస్తే చాలు, తనకన్నా ముందు వాడు ఒక విశ్వవిద్యాలయంలో చదువుకుంటాడు, క్యాంపస్ సెలక్షన్లో సమున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతాడు. ఎందుచేత వెనకబడిపోతాడు ఒక విద్యార్థి అంటే, ఆ కాలమునందు దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద దృష్టి పెట్టలేదు. కేవలం ఆ 5 సంవత్సరాలు సక్రమంగా చదువు మీద దృష్టి పెట్టి ఉంటే మిగిలిన జీవితం అంతా కూడా ఎంతో సంతోషంగా సమున్నతమైన స్థాయిలో, ఎక్కడైనా కాగితం కింద సంతకం పెట్టడమే తప్ప కాగితాన్ని తాను తయారు చేయవలసినటువంటి అవసరం లేని స్థితిని పొందేవాడు. కానీ ఆ కాలాన్ని దుర్వినియోగం చేశాడు. ఆ కాలమునందు కేవలం మనసు రంజిల్లేటటువంటి విషయానికి వశపడిపోయాడు. దానికి పర్యవసానం ఏమవుతుంది అంటే, తరువాతి కాలం అంతా జీవితంలో చిన్నపుచ్చుకునే గడుపుతాడు. వాళ్ళు ఎంత ప్రేమగా పలకరించినా, తనతో కలిసి చదువుకున్నవాడు సమున్నత స్థాయికి వెళ్ళి దగ్గరికి వచ్చి కరచాలనం చేసి పలకరించిన ఏదో ఆత్మన్యూనతాభావం, వాడంత వాడయ్యాడు, నేను అవలేకపోయాను. తాను జీవితాంతం విచారించిన ఇక తాను చేసిన తప్పుని మాత్రం దిద్దుకోలేడు. దిద్దుకోగలిగినటువంటి తప్పులు కొన్ని ఉంటాయి. జీవితంలో దిద్దుకోలేనంత భయంకరమైన తప్పు ఎప్పుడు జరిగిపోతుందంటే, కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం వల్లనే. అందుకే ఋషులు కాలం విషయంలో అంత జాగ్రత్త ప్రదర్శించారు. అసలు మీరు సనాతన ధర్మంలో వాంగ్మయాన్ని పరిశీలనం చేస్తే అన్నిటికన్నా ఎక్కువగా దేని మీద దృష్టి పెట్టి మాట్లాడారు అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం. అందుకే సూర్యోదయాత్ పూర్వం ఎన్ని గంటలకి నిద్ర లేవాలి అన్నదానితో మొదలుపెట్టి ఎన్ని గంటలకి నిద్రపోవాలి అన్న విషయాన్ని కూడా ఋషులు చెప్పారు. రాత్రివేళ బుద్ధి చురుకుతనంతో ఉండదు. పైగా అందరూ నిద్రపోతున్న వేళ తానొక్కడూ మేల్కొని ఉండడం మంచి లక్షణం కాదు. అది మనసు ఏ బలహీనతలనైనా పొంది ఉంటే ఆ బలహీనతల వైపుకి ప్రయాణించడానికి అవకాశం ఇచ్చేటటువంటి సమయం. మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ అదే అంటాడు. అందుకే అందరూ నిద్రపోయే వేళలో తాను నిద్రపోవాలి. అందరూ తెలివిగా ఉండవలసిన సమయంలో తాను తెలివిగా ఉండాలి. చిన్నపిల్లలకు అందుకే పెద్ద పూజా విధానాన్ని శాస్త్రం పెట్టలేదు. చాలాసేపు పూజలో గడపమని చెప్పలేదు. ఏకాదశి లాంటి ఉపవాసాలు చెయ్యమని చెప్పలేదు. దేవాలయాలకి అదే పనిగా వెళ్ళి దర్శనాలు చేసుకుని ప్రదక్షిణాలు చేసి నమస్కారాలు చెయ్యమని కూడా చెప్పలేదు. నీకు సమస్తమైనటువంటి దేవతల యొక్క సమాహార స్వరూపము తల్లిదండ్రుల రూపంలోనే ఉన్నారు. ఏ గుడికి కూడా చిన్నతనంలో అంత ప్రయాసపడి వెళ్ళక్కర్లేదు. ఎప్పుడైనా ఏ నైమిత్తిక తిథి నాడో వారంలో ఏదైనా ఒకరోజో దేవాలయానికి వెళ్ళడాన్ని నేను వ్యతిరేకించను. కానీ తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేసి ఒక్క నమస్కారం చేస్తే చాలు. నీ గురువుగారి పట్ల నువ్వు గౌరవభావంతో పూజ్యభావంతో ప్రవర్తించగలిగితే చాలు. అది నీకు విశేషమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తెచ్చి కట్టపెడుతుంది. శాస్త్రం ఎందుకు విద్యార్థి దశకి అన్ని మినహాయింపులు ఇచ్చింది అంటే ఒక్కటే కారణం, వాడి పేరే విద్యార్థి. ఆ సమయమునందు నువ్వు ఎంత విద్య సముపార్జనం చేశావో అదే నీకు రాబోయే జీవితంలో తొట్టుపాటు పడకుండా ఊంచుకుని నిలబడగలిగినటువంటి స్థితినిస్తుంది. ధార్మికమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. నువ్వు ఏ స్థానంలో కూర్చున్నావన్నది కాదు, ఏ స్థానంలో కూర్చున్నా కూడా పూజనీయుడవై అతను విశ్వసనీయమైనటువంటి వ్యక్తి, అతను పద్ధతైనటువంటి జీవితము గడిపేటటువంటి వాడనేటటువంటి కీర్తిని తెచ్చిపెడుతుంది. ఎదర జీవితంలో ఎన్నో కష్టసుఖాలు ఉండొచ్చు, ఒత్తిడులు ఉండొచ్చు, వైక్లభ్యాలు ఉండొచ్చు, ఉద్ధాన పతనాలు ఉండొచ్చు. వాటిని తట్టుకోవడానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే విద్యార్థి దశలో ఇక ఏ పని ఉండదు. చక్కగా గ్రంథపఠనం చేయడం, గురువుగారిని సేవించడం, చదువుకోవడం. అందుకే పిల్లలు అమ్మ నేను చదువుకుంటానమ్మా అంటే కాసేపు చదువొద్దులేరా సినిమా చూడని ఏ తల్లిదండ్రులు చెప్పరు, కాసేపు టీవీ చూడని ఏ తల్లిదండ్రులు చెప్పరు. చదువుకి ప్రతిబంధకమైనటువంటి విషయాలు ఏముంటాయో వాటిని నీ దగ్గర ఉంచుకోవడమే మనసు ప్రేరణ పొందడానికి కారణమవుతుంది. ఒక తండ్రి చేతిలో సెల్ ఫోన్ పట్టుకున్నాడు అంటే దానికి ఒక అర్థం ఉంది. ఆయన ఒక కుటుంబ యజమాని కాబట్టి ఆయన ఎవరితోనన్నా మాట్లాడవలసి రావచ్చు, లేదా ఆయనతో ఎవరైనా మాట్లాడవలసి రావచ్చు.
ఒక విద్యార్థిని ఎన్ని గంటలకి పాఠశాలకి పంపించాడో తండ్రికి తెలుసు, ఎన్ని గంటలకి పాఠశాలలోంచి బయటికి వస్తాడో తండ్రికి తెలుసు. అంతకన్నా ముందు ఏ కారణం చేతనైనా పాఠశాలలోంచి పిల్లవాడిని పంపించేస్తే ఆ తండ్రికి అయ్యా ఇవాళ పాఠశాల ఫలానా కారణానికి మూసేసి ఇంటికి పంపించేశామని చెప్పడానికి తండ్రికి ఒక సందేశాన్ని పంపించడానికి పాఠశాల యాజమాన్యం దగ్గర ఫోన్ ఉంది. నీకెందుకు ఫోను? నువ్వు ఎవరితో మాట్లాడాలి? నీకెందుకన్ని మెసేజ్లు? నీకెందుకు సెల్ ఫోన్ ఒక్కటి దగ్గరుంటే అందులో ఇవాళ యావత్ ప్రపంచాన్ని చూడొచ్చు. ఇంకా పరిణితి పొంది ఏది చూడవచ్చో ఏది చూడకూడదో, ఏది వినచ్చో ఏది వినకూడదో, ఏది మాట్లాడచ్చో ఏది మాట్లాడకూడదో, ఎవరితో అంట కాగచ్చో ఎవరితో కూడకూడదో తగినంత పరిణితితో నిర్ణయం చేసుకోవడం చేతకాని విద్యార్థి చేతిలో సెల్ ఫోన్ లాంటి వస్తూ ఉంటే అది శీల భ్రంశానికి దారితీస్తుంది తప్ప ఎక్కడో ఎవరో ఆ నిగ్రహశక్తి ఉన్నవాడు తప్ప కోట్ల మందిలో ఏ ఒక్కడు దాన్ని సక్రమంగా వినియోగించుకోగలుగుతాడు? లాల్ బహదూర్ శాస్త్రి లాంటి మహాపురుషులు విద్యార్థి దశలో పాఠశాలకి వెళ్ళవలసి వస్తే చేతిలో డబ్బులు లేకపోతే పడవవాడు అక్కర్లేదయా డబ్బు ఇవ్వక్కర్లేదు ఎక్కమంటే డబ్బు ఇవ్వకుండా నేను పడవ ఎందుకు ఎక్కాలని బట్టలు విప్పి పుస్తకాల్ని వీపుకి మూట కట్టుకుని గంగానదిని ఈది ఆవలి ఒడ్డుకు వెళ్లి శాస్త్రి గారు చదువుకుని భారతదేశానికి ప్రధానమంత్రి అయి జై జవాన్ జై కిసాన్ నినాదాన్నిచ్చి హరిత విప్లవాన్ని సృష్టించి ఈ దేశానికి ఎనలేని కీర్తిని తెచ్చారు. ఒక విషయాన్ని పూర్వం వింటూ ఉంటే మనసులో ఊహించుకునేవాళ్ళం. ఒక ఊహా చిత్రాన్ని లేదా అక్కడ వేసినటువంటి నలుపు తెలుపులో ఉన్నటువంటి ఒక చిత్రపటాన్ని చూసి మురిసిపోయేవాళ్ళం. ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉంటాయంటే అది చూసి మురిసిపోయేవాళ్ళం. కానీ ఇవాళ విద్యార్థులకు ఒక తెర పెట్టి దాని మీద హిమాలయ పర్వతాలన్నింటినీ కూడా చూపించగలిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. చదువుకోనేటటువంటి వయస్సులో చదువు మీద తప్ప ఏ ఇతర విషయం మీద దృష్టి పెట్టవలసిన అవసరం లేదు అని శాస్త్రవాక్కు. చదువుకునేటటువంటి పిల్లలకి చదువు చెప్పడం వినా అసలు వాళ్ళని చదువుకోండి అన్న ఒక్క మాట తప్ప పెద్దలైన వారు తద్భిన్నమైనటువంటి ఏ విషయాన్ని వాళ్ళకి బోధ చెయ్యకూడదని, తద్భిన్నమైన ఏ విషయంలోకి విద్యార్థుల్ని లాగకూడదని, వాళ్ళ జీవితంలో ఆ కాలం పాడైపోతే ఇక ఎవరూ తెచ్చిపెట్టి ఇవ్వలేనటువంటిది. మనమేదో అనుకున్నామని పిల్లల్ని తీసుకొచ్చి ఆ పిల్లల యొక్క కాలాన్ని దుర్వినియోగం చేసేటటువంటి అధికారం ఎవ్వరికీ ఉండదు. పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వడం అనేటటువంటిది వాళ్ళు నిలబడడం అనేటటువంటి దానికి ప్రశ్నార్థకమై వాళ్ళకి వాళ్ళ శీలాన్ని పాడు చేయగలిగినటువంటి ఒక ఉత్ప్రేరకాన్ని అందించడం. అలాగే విపరీతమైన వేగంతో వెళ్ళగలిగినటువంటి ద్విచక్ర వాహనాలు ఎవరో ఒక పిల్లవాడు తెలిసో తెలియకో కొనుక్కుంటాడు. తెలియక బలహీనమైన మనస్తత్వం ఉన్నటువంటి పిల్లవాడు తండ్రిని వేధించవచ్చుగాక, చెప్పడం చేత కాకపోతే ఇంకొక పెద్దల దగ్గరికి తీసుకెళ్లి దానివల్ల వచ్చే ప్రమాదాన్ని చెప్పాలి. ఆ వయసులో ఎంత వేగంగా వెళ్ళడం అంటే అంత వేగంగా వెళ్ళడం సంతోషం అనిపిస్తుంది. కానీ జీవితంలో ఏది సాధించాలన్నా శరీరానికి ఆరోగ్యం ఉండడం అనేటటువంటిది అత్యంత అవసరం. ఈ దేశంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాగలిగినటువంటి ఒక సమర్థుడికి, ఎంతోమంది సంఘ విద్రోహక శక్తుల్ని పట్టుకోగలిగినటువంటి వ్యక్తికి చిన్నతనంలో ఒక మోటార్ సైకిల్ ఇచ్చిన కారణం చేత వాడికి వెన్నుపాము మీద తగలరాని దెబ్బ తగిలితే, వాడు దాని మించి జారి పడిపోతే ఈ పిల్లవాడు మెట్లెక్కకూడదు, ఈ పిల్లవాడు పరిగెత్తకూడదు అంటే కొడుకు అడిగాడు అని చెప్పి కొడుకు మీద ప్రేమ ఉండడం తప్పు కాదు. కానీ లొంగిపోయి తండ్రి మోటార్ సైకిల్ ఇవ్వడం ఎంత తప్పో ఆ మోటార్ సైకిల్ వాడుకోవాలన్న కోరిక కలగకూడని వయసులో కలగడం కూడా అంతే తప్పు. అలా కలగకుండా ఉండాలి అంటే చదువు ఒక్కటి కాదు, దానికి సంస్కారము తోడు కావాలి. ఎంతమంది మహనీయులు చదువుకునేటప్పుడు ఎంత కష్టపడి చదువుకుంటే అంత వృద్ధిలోకి వచ్చారో అర్థం అవ్వాలి. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి రాష్ట్రపతి చేశారు. ఒకప్పుడు రామేశ్వరం పక్క నుంచి అత్యంత వేగంగా వెళ్ళిపోతున్న రైలు రామేశ్వరంలో స్టాప్ లేకపోతే వెళ్ళిపోతున్న రైల్లోంచి పేపర్ కట్టలు బయటికి తోసేస్తే ఆ పేపర్ కట్టలు తీసుకొచ్చి ఇంటికి వాటన్నింటినీ విడివిడిగా పేపర్లుగా కట్టుకుని సైకిల్కి పెట్టుకుని తెల్లవారుజామున రామేశ్వరంలో ఇంటింటికి తిరిగి
ఆ పేపర్ వేసి పాఠశాలకు వెళ్ళి చదువుకుని సాయంకాలం 1 గంట మళ్ళీ ఇంటింటికి వెళ్ళి పేపర్ బిల్ కలెక్ట్ చేసి పరమ శ్రద్ధాభక్తులతో 7 గంటల నుంచి చదువుకుని అంత వృద్ధిలోకొచ్చి భారత రాష్ట్రపతి అయి మన దేశం యొక్క కీర్తిని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టారు. అటువంటి మహనీయుని యొక్క అడుగుజాడలలో నడవడం భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఆవశ్యకం. వార్తాపత్రికలు కానీ, దినపత్రికలు కానీ, మాధ్యమాలు కానీ అటువంటి మహనీయుల యొక్క జీవితాల్ని చూపించడానికి ప్రత్యేకంగా సమయాలు కేటాయించాలి. విద్యార్థి దశలో ఉండగా కేవలం చదువే కాకుండా దానితో పాటు సంస్కార బలాన్ని పిల్లలకి అందజేయగలిగినటువంటి మహనీయుల యొక్క జీవిత చరిత్రలు అందుబాటులోకి తేవాలి. పాఠశాలల యొక్క గ్రంథాలయాలలో ఆ పుస్తకాల నుంచి వాళ్ళకి చదువుకునేటటువంటి అలవాటు చెయ్యాలి. కాలం సద్వినియోగం కాకపోవడానికి మరొక ప్రతిబంధకం సోమరితనం. జీవితంలో కాలమునకు సంబంధించి ఏ ప్రణాళికా రచన లేకపోవడం. అసలు నువ్వు చెయ్యాలి అని అనుకోవాలి, కానీ జీవితంలో ఎన్ని పనులు చేసినా ఇంకా నాకు జీవితం సరిపోదు, అబ్బో నేను తెలుసుకోవలసినవి ఇన్ని విషయాలున్నాయో అనిపిస్తుంది. మహనీయులైనటువంటి వారు చేసినటువంటి పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అసలు ఏ విషయం తెలుసుకుందాం, ఏ విషయం చేద్దామన్న తాపత్రయం లేకపోతే అసలు కాలమంతా మిగులుగానే కనపడుతుంది. పరీక్షకి వెళ్లే ముందు 3 రోజుల ముందు చదువుకుంటే చాలదా, మిగిలిన కాలం ఎలా గడిపితే పోదు అనిపిస్తుంది. అసలు మనిషి పాడైపోవడానికి కారణం అక్కర్లేని విషయాలన్నీ 5 పైసలు ఖర్చు లేదు కదానని వచ్చి మాట్లాడుతుండడం. తను పాడైపోవడం ఒకెత్తు, వాడికి ఏ పని లేదు, వాడికి జీవితంలో వృద్ధిలోకి వద్దామన్న కోరిక లేదు, ఓ మంచి పుస్తకం చదువుకుందామని కోరిక లేదు, ఓ ధ్యానం చేసుకుందామని కోరిక లేదు. పనికి మాలిన మాటలన్నీ మాట్లాడుతుండడం. పోనీ తనతో పోయిందా? కాలాన్ని సద్వినియోగం చేసుకుందాం అనుకున్న వాడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర కూర్చుని గంటలు మాట్లాడుతూ ఉండడం. తాను పాడైపోవడం ఒకెత్తు, అవతల వాడిని పాడు చేయడం ఒకెత్తు. అందుకే భగవంతుడు నోరు ఇచ్చాడు కదా అని, మాట ఇచ్చాడు కదానని కేవలంగా సంతోషంగా కాలం గడపడానికి కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవడం అనేటటువంటి దుర్లక్షణం ఎప్పుడూ ఉండకూడదు. మాట మాట్లాడితే ప్రయోజనకరం కావాలి. ఎవరితోనైనా మాట్లాడితే ఎంతసేపు మాట్లాడాలో, ఆ మాట మాట్లాడడం ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడాలి తప్ప ఏమీ పని లేదు కదా అని చెప్పి కబుర్లలో పొద్దు బుచ్చుకుందాం అనుకోవడం చాలా దారుణాతి దారుణమైనటువంటి విశేషం. మీరు మహాత్ముల జీవితాలు గమనించండి, అసలు వాళ్ళకి ఒక్క క్షణం ఖాళీ ఉండదు. ఈ దేశంలో దుర్గాబాయి దేశ్ముఖ్ అని మహాతల్లి, ఆవిడ ఒకానొకప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి వెడితే దాని ఉపకులపతి అయినటువంటి డాక్టర్ విఎస్ కృష్ణ గారు ఆవిడని ఆహ్వానం చేస్తూ సభలో ఒక మాట అన్నారు. ఈ రాష్ట్రం గర్వించదగ్గ వ్యక్తి, ఈ రాష్ట్రానికే కోడలు, అటువంటి తల్లి ఇవాళ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి వచ్చారు. అందుకే విద్యార్థులందరూ ఆవిడ్ని చూడాలని, ఆవిడ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆవిడ్ని పరిచయం చేస్తున్నాను అంటే విద్యార్థుల యొక్క కరతాళధ్వనులు మిన్నంటాయి. ఎందుకు అటువంటి మహాత్ముల్ని తీసుకొస్తారు విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లోకి? 11వ సంవత్సరంలో ఆవిడ మహాత్మా గాంధీ గారి ప్రసంగం విన్నారు. సహాయ నిరాకరణోద్యమం జరుగుతోంది ఆ రోజుల్లో. హిందీ నేర్చుకోవలసిన అవసరం ఏమిటి, విదేశీయుల నుండి వచ్చినటువంటి వస్తువుల్ని వాడకుండా తనంత తానుగా స్వచ్ఛందంగా విడిచిపెట్టవలసినటువంటి అవసరం ఎక్కడుంది తెలుసుకున్నారు. ఒక్క ప్రసంగం విన్నారు, ప్రేరణ పొందారు. ఆ రోజున మహాత్మా గాంధీ గారు 2 విషయాల గురించి మాట్లాడారు. సంకల్ప సిద్ధి. నువ్వు జీవితంలో ఒక విషయాన్ని సాధించాలనుకుంటే దానికి ప్రతిబంధకమైన విషయాన్ని దాటడంలో నీకు ముందు ఉండవలసిందేది అంటే మనోస్థైర్యం, మొక్కవోని ధైర్యం. ఇవి ఎలా ఉండాలి అన్న దాని మీద గాంధీ గారి ప్రసంగం ఆ పిల్ల వింది. 11 ఏళ్ల పిల్ల ఇంటికి వెళ్ళింది. తన ఇంట్లో తనకి సంబంధించి ఉన్న విదేశీ వస్తువులన్నిటినీ తీసుకొచ్చి పెరట్లో పడేసి అగ్నిహోత్రంలో దగ్ధం చేసేసింది. ఒక రాట్నం కొనుక్కొని ఆ పిల్ల ప్రతిరోజు రాట్నం ఒడికి తాను బట్ట తయారు చేసి ఆ ఒడికిన బట్టతో చేసినటువంటి బట్ట కట్టుకుంది. హిందీ నేర్చుకుంది. ఆ పిల్ల తరువాతి కాలంలో ఆమెయే దుర్గాబాయి దేశ్ముఖ్. ఆమె ఒక అద్భుతమైనటువంటి పుస్తకం రాశారు.
తెలుగులో నేను ఆ పుస్తకం పేరు చెప్పాలి అంటే మాట్లాడే రాళ్ళు, స్టోన్స్ దట్ స్పీక్ అని చెప్పి ఓ పుస్తకం రాశారు ఆవిడ. అందులో ఆవిడ భావన ఏమిటంటే, ఆవిడ ప్రారంభం చేసినప్పుడు 12వ సంవత్సరంలో ఆవిడ చిన్నపిల్లలకి, ప్రత్యేకించి ఆడపిల్లలకి బాలికా హిందీ ప్రచార సభ అని ఒక చిన్న కుటీరంలో ప్రారంభం చేశారు. తాను మహాత్మా గాంధీ గారి యొక్క ప్రసంగం నుంచి ఎలా ప్రేరణ పొందారో అలా అందరికీ కూడా దేశభక్తి కలగడానికి చిన్న పిల్ల దేశభక్తికి సంబంధించిన పుస్తకాలు చదివి అందరినీ కూర్చోపెట్టి దేశభక్తి కలిగేటట్టుగా దేశభక్తుల యొక్క చరిత్రలు చెప్తూ ఉండేవారు. ఎంతమందిని తీర్చిదిద్దారు. తరువాతి కాలంలో ఆవిడ అకుంఠితమైనటువంటి దీక్ష చేత ఆమె సంకల్పానికి సువిశాలమైనటువంటి ప్రాంగణాలు, దాదాపుగా ఒక 100 ప్రాంగణాలు ఒక్క ఆంధ్రదేశంలో వచ్చాయి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.